అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ మార్కెట్లు లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రీసెర్చ్ అనలిస్ట్, సెబీ రిజిస్టర్డ్ సుందరరాజ గారు. వారిని అడిగి మార్కెట్కి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సుందరరాజ గారు నమస్కారం. నమస్తే. సుందరరాజ గారు, ఈరోజు మార్కెట్స్ ఓపెనింగ్ లాభాలతో ప్రారంభమయ్యాయి, లాభాల్లో కొనసాగుతున్నాయి. కానీ గత కొన్ని రోజులుగా చూస్తే నష్టాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు నిన్న ఇవాళ కొంచెం స్థిరంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. కారణాలు ఏమై ఉండొచ్చు? మార్కెట్ చూస్తే కనుక ఈ లాస్ట్ 6 వీక్స్ డౌన్ ట్రెండ్ కరెక్షన్ తర్వాత ఈ 2 రోజులుగా మార్కెట్లో కొంచెం స్థిరమైన ట్రెండ్ చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న మనకి ఇన్ఫ్లేషన్ డేటా భారత్లో చూస్తే కనుక ద్రవ్యోల్బణం డేటా చాలా పాజిటివ్గా రావడం చూసాము. సో ఫుడ్ ప్రైసెస్, ఆహార వస్తువులన్నీ కూడా చాలా బాగా తగ్గడంతో మార్కెట్లో కూడా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. అలాగే నిన్న అమెరికాలో కూడా చూస్తే కనుక అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా కూడా చూస్తే కనుక సర్ప్రైజింగ్గా చాలా పాజిటివ్గా రావడంతో అక్కడ ద్రవ్యోల్బణం కూడా తగ్గడంతో అక్కడ మార్కెట్స్ కూడా రీబౌండ్ ఉన్నాయి. పైగా అక్కడ ద్రవ్యోల్బణం తగ్గడంతో మనకి వచ్చే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లో అమెరికాలో కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయని మేజర్ రిపోర్ట్స్ రావడంతో మార్కెట్లో కూడా ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో అలాగే మార్కెట్ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 6 వీక్స్గా పడింది కాబట్టి ఎక్కడ ఒక కరెక్షన్లో ఈ డౌన్ ట్రెండ్లో ఒక రికవరీ రాలేదు కాబట్టి ఒక టెక్నికల్ రీబౌండ్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ చూస్తుంటే కనుక ఇప్పుడు కొంచెం ప్రస్తుతానికి ఒక చిన్న రికవరీ బాటలో ఉందనుకోవచ్చు. బహుశా నేను అనుకోవటము షార్ట్ టర్మ్లో కొంచెము మార్కెట్లో ఈ రికవరీ కట్టిన అవకాశం ఉంది. శుక్రవారం హాలిడే, ఈ వారం చూస్తే కనుక ఇవాళ రేపే ఒక 4 రోజుల ట్రేడింగ్ సెషన్స్ కాబట్టి నా ఉద్దేశం సెల్లింగ్ ప్రెషర్ ఉండకపోవచ్చు, కొంచెం రికవరీ బాటలో ఉండే అవకాశం ఉంది. సుందరరాజు గారు, ఇవాళ ఏ సెక్టర్స్ బాగున్నాయి? ఇవాళ గమనిస్తే కనుక 2 సెక్టర్లు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకటి ఆటోమొబైల్, రెండవది ఫార్మా. ఒకటి మనం గమనించవలసింది, ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక ఈ ర్యాలీలో కొంచెం ఈ కరెక్షన్లో కూడా పెద్దగా ఏమీ తగ్గలేదు. సో ఇన్ఫ్యాక్ట్ మిగతా ఇండిసెస్తో పోలిస్తే కరెక్షన్ చాలా తక్కువ కరెక్షన్ తోటి ఫార్మా చూస్తే కనుక ఒక నామినల్ ఒక 2 to 3% వరకే ఇండెక్స్లో కరెక్షన్ వచ్చింది కాబట్టి ఫార్మా ఇండెక్స్లో కూడా, ఫార్మా స్టాక్స్లో కూడా బాగా కొంచెం స్ట్రెంగ్త్ ఉందనుకోవచ్చు. సో బహుశా మార్కెట్ నేను అనుకోవటము ఫార్మా స్టాక్స్ ఈ ర్యాలీలో లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఆటోమొబైల్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 or 2 monthsగా మార్కెట్ రియాక్షన్లో పెద్దగా పార్టిసిపేట్ చేయకుండా, ఇన్ఫ్యాక్ట్ ప్రైస్ వైజ్ కరెక్షన్ లేకుండా ఒక సైడ్ వేస్, టైం వైజ్ కరెక్షన్లోనే తమ సైడ్ వేస్ ట్రెండ్ తోటి కరెక్షన్ ముగించుకుంది అనుకోవచ్చు. సో అందులోనూ ఇవాళ ఆటో ఇండెక్స్ కూడా ఈ వారం చూస్తే కనుక బాగా రికవరీ కూడా కనిపించింది కాబట్టి ఆటో స్టాక్స్ కూడా కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బజాజ్ మోటార్స్ ఆటో కానీ, లేదంటే కనుక టీవీఎస్ మోటార్స్ కానీ, అలాగే మారుతి కానీ, M&M, అశోక్ లేలాండ్ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. రైట్ సార్, ఇవాళ మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం. కోటేష్ మిర్యాలగూడ నుంచి కాల్ చేశారు. కోటేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. జిఓసిఎల్ కార్పొరేషన్ సార్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 410లో ఉన్నాయి సార్. నిన్న రిజల్ట్ వచ్చింది. అది లాంగ్ రన్ లో నేను 410 లో హోల్డ్ చేస్తున్నా సార్, ఒక 3 years నుంచి. లాంగ్ రన్ లో ఎలా ఉంటది, హోల్డ్ చేస్తున్నా సార్. జిఓసిఎల్ కార్పొరేషన్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సార్, హిందూజా వాళ్ళది. ఇంకొకటి మెంగళూరు కెమికల్ సార్, 320లో ఉంది. లాంగ్ రన్ లో హోల్డ్ చేయొచ్చా సార్? ఓకే, గల్ఫ్ ఆయిల్ చూస్తే కనుక మీరు పర్వాలేదు, హై నుంచి పడినప్పటికీ మొన్న 410, 420 రూపాయలు అంటే రీసెంట్ లోడ్లో తీసుకున్నారు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్తో కూడా కొంచెం బెటర్గా రావడంతో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఒక అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. పైగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక ఈ సెక్టర్లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉందనుకోవచ్చు గల్ఫ్ ఆయిల్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్. ఒకసారి గమనిస్తే కనుక 125 రూపాయల్లోది ఈ మధ్య పెద్దగా ఏం పెరగలేదు. ఈ స్టాక్ చూస్తే కనుక ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే 110, 130 రూపాయల మధ్యనే ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. మ్యాంగ్లూర్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ డిసప్పాయింట్ అవడంతో ఈ స్టాక్లో ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగలేదు. సో నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్లో కొంచెం పెర్ఫార్మ్ చేసింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో మ్యాంగ్లూర్లో కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. మ్యాంగ్లూర్ కెమికల్స్ మటుకు ఎంఆర్పీఎల్ నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుందరరాజ గారు ఉన్నారు, అడగండి. నమస్కారం సార్. KRBL 47 అండి. KRBL 325 రూపీస్ లో కొన్నామండి. 47 200 రూపీస్ లో కొన్నామండి. టార్గెట్ ఎంతండి?
ఓకే, రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కేఆర్బిఎల్ చూస్తే కనుక ఈ వారం ఇంచుమించు 26% వరకు భారీగా పెరిగింది. కేఆర్బిఎల్ మనకు తెలిసిందే బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ అలాగే అగ్రికల్చర్ సెగ్మెంట్లో ఉన్న కేఆర్బిఎల్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపించింది. సో లాస్ట్ 1 వీక్ 2 వీక్స్గా చూస్తే కనుక అగ్రికల్చర్ సెక్టర్లో కూడా ఒక చాలా రీబౌండ్ వచ్చింది. అగ్రికల్చర్లో కూడా చూస్తే కనుక చాలా హోప్ స్ట్రాంగ్గా ఉండడంతో అలాగే రూరల్ ప్రొడక్షన్ రూరల్ డిమాండ్ కూడా బాగా పాజిటివ్గా ఉండడంతో కేఆర్బిఎల్ కూడా పెరిగింది. 1889లో స్టార్ట్ అయిన కేఆర్బిఎల్ ఇంత పెరిగిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ కూడా ఇంకా చీపర్ లెవెల్లో ఉంది. పైగా ఈ క్వార్టర్ గమనిస్తే కనుక ఇంచుమించు 150 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఫోర్టీస్ హెల్త్ కేర్ గురించి అడిగారు. 940 రూపాయల్లో ఉంది. పెద్ద కంపెనీ, పెద్ద హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్ ఇది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా ఫోర్టీస్లో కూడా ఒక స్థిరమైన అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్తో పోలిస్తే అవుట్ పెర్ఫార్మెన్స్ చూసింది. లాస్ట్ క్వార్టర్ 190 కోట్ల నుంచి 260 కోట్ల వరకు లాభాలు కూడా ప్రకటించిన కంపెనీ. ఎఫ్ఐఎల్ హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ 27% వరకు ఉంది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్మోస్ట్ 30% వరకు ఉంది. సో కాబట్టి ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫండమెంటల్గానే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫోర్టీస్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ని హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారి కాకినాడ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పీసీ జ్యువెలర్స్ 18-30 వేలు తీసుకున్నామండి. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు సార్, ఇది మంచి కంపెనీ అండి, తక్కువలో ఉంది. బట్ పీసీ జ్యువెలర్స్ ఒకసారి గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 2018 హై నుంచి బాగా తగ్గింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే మనకి గోల్డ్ పెరగటము అలాగే జ్యువెలరీ స్టాక్స్ కూడా మరింత జ్యువెలరీ కూడా ఎక్కువ డిమాండ్ పెరగడంతో పీసీ జ్యువెలర్స్ కూడా పెరిగింది. నా ఉద్దేశం అయితే మీరు కొనిన తర్వాత ఒక 2-3 రూపాయలు తగ్గింది. బట్ ఓవరాల్గా పీసీ జ్యువెలర్స్ చూస్తే కనుక స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. అంత మొమెంటం కూడా లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే పీసీ జ్యువెలర్స్లో కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ పర్వాలేదు. 160 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సంవత్సరం చూస్తే కనుక లాస్ట్ తర్వాత ఈ సంవత్సరం కొంచెం టర్న్ అరౌండ్ రిజల్ట్స్ రావడం చూసాం. ముఖ్యంగా ఇండస్ట్రీలో కూడా ఒక పాజిటివ్గా అప్డేట్స్ రావడంతో ఈ జ్యువెలరీ స్టాక్ కూడా పెరిగింది. నా ఉద్దేశం అయితే పీసీ జ్యువెలరీ కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. జియో ఫైనాన్స్ ఏంటి మీ డౌట్ ఏంటి అందులో? అంటే లాంగ్ టర్మ్ కొంచెం అది 300 ఉంది, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అంటున్నారు. డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు. టాప్ స్ట్రాంగ్ పేరెంటేజ్ ఉన్న కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ మధ్య చూస్తే కనుక 200 రూపాయల నుంచి మొన్న జనవరిలో ఒక లో నుంచి 340 రూపాయల వరకు పెరిగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆ మధ్యకాలంలో హై నుంచి పడిన తర్వాత 200 రూపీస్ దగ్గర చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఎందుకంటే పెద్ద గ్రూప్కి సంబంధించిన స్టాక్ కాబట్టి ఇటువంటివన్నీ కూడా కొంచెం పడినప్పుడు మళ్ళీ కొంచెం మార్కెట్ రికవర్ అయినప్పుడు ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా పెరుగుతుంటాయి. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మనకు తెలిసిందే ఈ రిలయన్స్ గ్రూప్కి సంబంధించిన స్టాక్ ఇది. సో కాబట్టి ఈ మధ్య ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా బాగా పెరిగింది. ఫైనాన్స్ కంపెనీస్ కూడా లాస్ట్ 6 మంత్స్గా బాగా పెర్ఫామ్ చేయడం కూడా మనం చూసాము, అందువల్ల పెరిగింది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. సుందరరాజ్ గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ దీర్ఘకాలంలో బాగుంటుంది మనకు అంటున్నారు. మీ అనాలిసిస్ ఏంటంటే? డెఫినెట్గా మేబీ అప్పుడప్పుడు కొంచెం ఇటువంటివి నార్మల్గా చూస్తే కనుక ఎప్పుడు ప్రతి ఎకానమీ సైకిల్స్ ఉంటాయి. పెరిగినప్పుడు కొంచెం తగ్గడం, మరింత పెరిగినప్పుడు మరింత తగ్గడం అనేది జరుగుతుంటాయి. అటువంటి భాగంలోనే ఈ చిన్న కరెక్షన్ అనేది, ఈ చిన్న డీవియేషన్ అనేది రావడం చూస్తున్నాం. మనం లాస్ట్ 8 ఏళ్ళుగా చూస్తే కనుక మన ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం కూడా చూసాము. మన ఎకానమీ కూడా చూస్తే కనుక మన ఇంటర్నల్గా ఆత్మనిర్భర్ భారత్ థీమ్ తోటి చాలా మంచి గ్రోత్ అనేది మనం చూసాం. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో టెక్నాలజీ కూడా మన దేశంలో ఉండడంతో టెక్నాలజికల్ మనకి లాస్ట్ 10 ఇయర్స్గా బాగా డెవలప్ అవడం, ఇన్ఫాక్ట్ డిఫెన్స్ లాంటి సెగ్మెంట్లను అలాగే మిగతా ఎలక్ట్రానిక్ మిగతా మేజర్ సెక్టర్స్లో కూడా చూస్తే కనుక ఇండియా ఒక మేజర్ స్ట్రైడ్ అనేది ప్రపంచంలో దూసుకువెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మనకి ఇటువంటి చిన్న బహుశా కొంచెం రిసాల్వ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి మైట్ బి ఒక చిన్న కరెక్షన్ వచ్చు, బట్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ మనకి స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా మన దేశం చూస్తే కనుక మనకి ఎక్కువ డొమెస్టిక్ డిమాండ్ అనేది ఎప్పుడు కంట్రీస్గా వస్తూనే ఉంది. డొమెస్టిక్ పడదు. పైగా ఈ మధ్య రేట్స్ కూడా బాగా తగ్గడం, అలాగే భారత్ కూడా చూస్తే కనుక ఉట్టి యుఎస్కే కాకుండా మిగతా దేశాలన్నిటికీ కూడా తమ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి. కాబట్టి సో ఇండియా ఎప్పుడు భారత్ స్ట్రాంగ్ ఫూటింగ్లో ఉండేది అనుకోవచ్చు. నెక్స్ట్ కాల్ కర్నూలు నుంచి జాబిన్ గారు కాల్ చేసి. జాబిన్ గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్, అది టాటా మోటార్స్ 2 years బ్యాక్ బై చేశాను సార్ నేను, కానీ ఇప్పటి వరకు 35% లాస్ లో ఉంది. అది ఇంకా ఎంతకాలం హోల్డ్ చేయాలి సార్ నేను లాభం ఉండాలి? మీరంతా ఎగ్జిట్ అవ్వాలి. ఎంజిఎల్ మహానగర్ టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్ ఈ మధ్య బాగా తగ్గిన విషయం మనకు తెలిసిందే. మిగతా ఆటో స్టాక్స్తో పోలిస్తే టాటా మోటార్స్ లాస్ట్ ఒక
1 yearగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. కానీ ఒకసారి చూస్తే కనుక టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 2020లో 150 రూపాయల్లో ఉన్న స్టాక్ 10 రెట్లు పెరిగి 1200 రూపాయల వరకు పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో టాటా మోటార్స్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం లాస్ట్ 6 monthsగా పెద్దగా తగ్గకుండా మళ్ళీ కొంచెం టాటా మోటార్స్లో కూడా కొంచెం ఒక రికవరీ బాటలో ఉంది. పైగా స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో కూడా ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో ఈ మధ్య ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక జాగువార్ ల్యాండ్ రోవర్లో కూడా కొన్ని వాళ్ళ వెహికల్స్ కూడా రీకాల్ చేసినట్టుగా కొన్ని వార్తలు రావడం. సో బట్ అయినప్పటికీ ఇది ఒక జస్ట్ ఒక మైనర్ది. బట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, అలాగే బ్లూ చిప్ కంపెనీ కాబట్టి టాటా మోటార్స్ హోల్డ్ చేయొచ్చు. రైట్. సుందరేష్ గారు, ప్రస్తుతం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి? సో ఈ మధ్య లాస్ట్ ఒక 1 or 2 weeksగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో బాగా కరెక్షన్ కనిపించింది. చాలామంది ఇన్వెస్టర్లు ఇవాళ వచ్చిన రిపోర్ట్ కూడా చూస్తే కనుక చాలామంది ఇన్వెస్టర్లు కొంచెం బ్రోకరేజ్ అకౌంట్స్లో తమ ట్రేడింగ్ కొంచెం ఆపినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల మనకి రెగ్యులేషన్స్ మరింత టైట్ అవడంతో ట్రేడింగ్ స్పెక్యులేషన్ కూడా కొంచెం తగ్గడంతో చాలామంది ఇన్వెస్టర్లు కూడా ట్రేడింగ్ కన్నా మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1 monthగా మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా బాగా తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం రీజనబుల్ లెవెల్కి వచ్చింది. ఒకవేళ కనుక ఏమాత్రం ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అన్ని కూడా కొంచెం బాగా పాజిటివ్గా మెరుగుపడినప్పుడు మనకి ఆటోమేటిక్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అనేవి పోతాయి. కానీ ఇన్వెస్టర్ చూడాల్సింది ఏంటంటే మనం తీసుకునే స్టాక్ తక్కువ రేట్లో ఉందా లేదా, మనం తీసుకునే స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా, చీపర్ లెవెల్లో ఉన్నదే మనం చూడాల్సింది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సత్యబాబు గారు. సత్యబాబు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. నమస్తే. 4 years బ్యాక్ టీటీఎంఎల్ తీసుకున్నాను సార్. నేను 190 రూపీస్ లో తీసుకున్నాను. అది ఇప్పుడు 58-59 నడుస్తుంది. మధ్యలో యావరేజ్ చేస్తే 132 వచ్చిందండి. ఓకే. 55% మైనస్ లో ఉంటారు. విశాల టీటీఎల్ అని అర్థం కావట్లేదు. టీటీఎంఎల్, టాటా టెలి, మహారాష్ట్ర ఒకసారి గమనిస్తే కనుక ఫండమెంటల్గా మనం లాస్ట్ 1 yearగా వీక్గా ఉన్న విషయం అని తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ లాసెస్ కూడా చాలాసార్లు ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే. మీరు జనరల్గా ఒక స్టాక్ కంపెనీ కనుక లాస్ చేసినప్పుడు దాన్ని మీరు యావరేజ్ చేయకూడదు. ఒకవేళ కనుక కండిషన్స్ బాగుండి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ అంటే నెగటివ్ టు పాజిటివ్ వచ్చినప్పుడే అటువంటి స్టాక్స్లో తీసుకోవాలి. సో కానీ మీరు ప్రైస్ కూడా మీరు 160 నుంచి మీరు యావరేజ్ చేసుకుంటూ 130కి వచ్చారు కాబట్టి కొంచెం న్యాచురల్గా ఎంట్రీ ప్రైస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం టీటీఎంఎల్ 60 రూపీస్లో ఉంది కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు మీరు టీటీఎంఎల్లో ఎగ్జిట్ అవటము, లేదంటే కొంచెం స్వల్ప ప్రాఫిట్ లాస్ అయినా బయటపడి ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు. లెట్స్ నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు అనంతపురం నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ స్టాక్ నేమ్ ఒకసారి చెప్పండి సార్. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ 213 లో కొన్నాను సార్. ఓకే. ఇప్పుడు ఎట్లా సార్ మరి అది 140కి పడిపోయింది. అవును, కరెక్ట్గా మీరు మొన్న నెల క్రితం హై ఏదైతే వచ్చిందో 220 కరెక్ట్గా హై ప్రైస్లో తీసుకున్నారు. మీరు కొనిన తర్వాత మనకి ఈ సెక్టర్ సంబంధించిన వరకు న్యూస్ రావడం చూసాము. ఎనర్జీ సంబంధించిన వరకు కొన్ని రెగ్యులేటరీ కండిషన్స్ రూల్స్ కొత్తగా రావడంతో ఐఏఎక్స్ కూడా బాగా తగ్గి ఒక 3 వారాల క్రితం చూస్తే కనుక ఒక వారం రోజున 30% వరకు పడింది. కానీ ఐఏఎక్స్ చూస్తే కనుక 130-125 రీజన్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటాము. కరెక్ట్గా ఆ లెవెల్కి వచ్చి ఇప్పుడు రీబౌండ్ అయింది. కాబట్టి పైగా మనం గమనిస్తే లాస్ట్ 2-3 ఏళ్ళుగా 120 లెవెల్స్ మించి పెద్దగా పడట్లేదు. కాబట్టి ఇక్కడ సపోర్ట్, ఇక్కడ బయింగ్ జోన్ ఉంది. కాబట్టి నేను అనుకోవటము ఐఏఎక్స్ పెద్ద కంపెనీయే కాబట్టి వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం చీపర్ లెవెల్స్ కూడా వచ్చింది. కాబట్టి అలాగే ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఈ క్వార్టర్ ఆల్మోస్ట్ 130 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. ఈ ఏడాది 430 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి ఐఏఎక్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నరేంద్ర మచిలీపట్నం నుంచి కాల్ చేశారు. నరేంద్ర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. విశాఖ ఇండస్ట్రీ గురించి సార్. మీ డౌట్ ఏంటి సార్ అందులో? 30% లాస్ లో ఉంది. హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా? నెక్స్ట్ టీసీఎస్ ఒకటి సార్. ఓకే. విశాఖ టీసీఎస్ కూడా హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా? ఓకే. విశాఖ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి రీబౌండ్ అయ్యి ఆల్మోస్ట్ మొన్న మేలో ఒక 50 రూపాయల్లో ఉన్న స్టాక్ 100 రూపాయల వరకు పెరగటం చూసాము. నా ఉద్దేశం అయితే విశాఖ ఇండస్ట్రీస్ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. బట్ ఈ మధ్య ఈ క్వార్టర్ చూస్తే కనుక రిజల్ట్స్ బాగానే వచ్చింది. లాస్ట్ క్వార్టర్ 430 కోట్ల టర్న్ ఓవర్ నుంచి ఈ క్వార్టర్లో 500 కోట్ల వరకు టర్న్ ఓవర్ రావడం కూడా మనం చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే స్టాక్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ర్యాలీ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు.
సెకండ్ స్టాక్ టీసీఎస్ టీసీఎస్ గురించి అడిగారు. ఓకే, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ కూడా తెలిసిందే. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 or 2 monthsగా మొన్న రిజల్ట్ వచ్చినప్పటి నుంచి బాగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ లైన్ స్టాక్ కూడా కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్ కూడా వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఈ సెక్టర్లో లీడర్స్ కాబట్టి ఒకసారి మనకి ఈ ఐటీలో కూడా మళ్ళీ కొంచెం పాజిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు జనరల్గా ఫస్ట్ లీడ్ చేసేది ఇటువంటి కంపెనీసే. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్. కాబట్టి కొంచెం ఓపిక్గా కొన్నాళ్ళు వెయిట్ చేస్తే మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. పైగా మీరు చిన్న డిప్లో వీలుంటే మీరు యావరేజ్ చేసుకొని మీ కాస్ట్ ప్రైస్ కూడా తగ్గించుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి శివాజీ గారు కాల్ చేశారు. శివాజీ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సుందరరాజు గారు. నమస్తే శివాజీ. నా దగ్గర మన ఆర్ఈసీ, కోల్ ఇండియా, ఇరిడా ఈ 38% లాస్ ఉంది సార్. ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే, ఆర్ఈసీ, కోల్ ఇండియా, మూడోది ఇరిడా. మూడు కూడా పబ్లిక్ సెక్టర్ పెద్ద కంపెనీసే. ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ లో డికేట్స్ పాటు ఉండే కంపెనీసే. ఆర్ఈసీ కూడా చూస్తే కనుక రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం స్టడీగా ఉంది. సో ఆర్ఈసీ కూడా చూస్తే కనుక ఇవాళ 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 460 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఐఆర్ఈడిఏ చూస్తే కనుక ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి 140 రూపాయల వరకు తగ్గింది. ఇప్పుడు కొంచెం ఐఆర్ఈడీలో కూడా సపోర్ట్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే కోల్ ఇండియా కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ స్టాక్లో కూడా ఆల్మోస్ట్ 400 రూపాయల నుంచి 370 రూపాయల వరకు పడి ఇప్పుడు కొంచెం రికవరీలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో మూడు కూడా నా ఉద్దేశం టాప్ కంపెనీసే కాబట్టి మీరు అనుకున్నట్టుగా కొంచెం యావరేజ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. కోల్ ఇండియా ఒకటి, అలాగే హెచ్ఎఫ్సిఎల్ ఒకటి. రెండిట్లోనూ కోల్ ఇండియా ఒక 7% లాస్ లో ఉన్నాను సార్. హెచ్ఎఫ్సిఎల్ వచ్చేసి ఒక 23% లాస్ లో ఉన్నాను. అది ఎవరేజ్ చేసుకుంటూ వచ్చాను. అయినా కానీ ఎవరు చేసుకున్నప్పుడు మళ్ళీ డౌన్ అవుతుంది. 25% లాస్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, కోల్ ఇండియా ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఈ మధ్య చూస్తే కనుక హై నుంచి బాగా తగ్గి ఈ లెవెల్లో కొంచెం కోల్ ఇండియా కొంచెం స్థిరంగా కనిపిస్తుంది. ఈ లెవెల్లో కూడా వీలుంటే యావరేజ్ చేసుకోవచ్చు. అలాగే హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ చూస్తే కనుక బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనికేషన్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ 72 రూపాయలు ట్రేడుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం పెరగడానికి కూడా టైం పట్టే అవకాశం ఉంది. ఈక్విటీ కూడా కొంచెం పెద్దదే, దాంట్లో కొంచెం డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హెచ్ఎఫ్సిఎల్ కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. సుందరరాజ్ గారు, మనకి మీడియం అంటే షార్ట్ టర్మ్లో ఉండే మార్కెట్స్ అలాగే లాంగ్ టర్మ్లో ఎలా ఉండే అవకాశం ఉంది? సో లాంగ్ టర్మ్లో చూస్తే కనుక ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు జనరల్గా అప్లోనే ఉండే అన్లెస్ అంటే ఏదైనా ఒక మ్యాక్రో ఎకనామికల్ డెవలప్మెంట్ కనుక ఎక్స్ట్రీమ్గా నెగిటివ్ అయినప్పుడే. సో మనకి అటువంటి కండిషన్స్ ఏం లేదు. ఇందాక మన మొదట్లో చెప్పుకున్న ఫ్యాక్టర్స్ చూస్తే కనుక మనకి ఎక్కువగా డొమెస్టిక్ డిమాండ్ డిరైవ్డ్ ఎకానమీ కాబట్టి కొంచెం ఎప్పుడు మనకి ఎకానమీ పాజిటివ్గానే ఉంటుంది. పైగా ఈ మధ్య కూడా మనం చూస్తున్నాము కొంచెం రిజల్ట్స్ కొంచెం కార్పొరేట్ రిజల్ట్స్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ బట్ లాస్ట్ 1 or 2 quartersతో పోలిస్తే కొంచెం స్లో డౌన్ కనిపించింది తప్ప కానీ పెద్ద ఏమీ వీక్నెస్ సిగ్నల్ కనిపించలేదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మార్కెట్లో మనకి తగ్గినప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో బాగా పెరిగినప్పుడు కొనటం కాకుండా హై రేట్లో చేసి లేట్గా ఎంట్రీ తీసుకునే దానికన్నా ఇటువంటి ఒక మంచి కరెక్షన్ 15% 20% కరెక్షన్ వచ్చినప్పుడు అందులోనే బ్లూ చిప్ కంపెనీస్ అలాగే మార్కెట్ లీడర్స్ తీసుకుంటే కనుక ఎప్పుడు కొంచెం సేఫ్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ బెంగళూరు నుంచి వినయ్ గారు కాల్ చేశారు. వినయ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో, చెప్పండి వినయ్ గారు. సరే, ఎల్సెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా? ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ నేమ్. మీ డౌట్ ఏంటి ఒకసారి రిపీట్ చేయండి వినయ్ గారు. ఎల్సీ ఏమైనా ఉందా? అలాగే సుందరరాజ్ గారు అట్లా ఉండదు. ఎల్సీడ్ అయినా మీరు అడిగేది హెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, క్లారిటీగా లేదు. రైట్. ఇంకా నెక్స్ట్ కాలర్ అనూష గారు ఉన్నారు. సారీ వినయ్ గారు, మీరు అడిగా సరిగా అర్థం కాలేదు మీరు అడిగింది. వినయ్, అనూష గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. పిఎన్జే బ్యాక్స్, మనోజ్ వైభవ్ జ్యువెలరీస్, తేజస్ నెట్వర్క్ ఇప్పుడు బై చేయొచ్చండి. తేజస్ నెట్వర్క్, మిగతా 2 స్టాక్స్ చెప్పండి. ముందు తేజస్ నెట్వర్క్ చెప్తారు. మనోజ్ వైభవ్ జ్యువెలరీస్, పిఎన్జే జ్యువెలరీ, పిఎన్జీ జ్యువెలరీ, మనోజ్ వైభవ్ జ్యువెలరీ, తేజస్ నెట్వర్క్.
తేజస్ నెట్వర్క్ మొన్న చూస్తే కనుక రిజల్ట్స్ కొంచెం నెగిటివ్గా రావడం అనేది మనం చూసాము. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ కొంచెం మళ్ళీ రిజల్ట్స్ డిసప్పాయింట్ అవడంతో ఈ మధ్యకాలంలో స్టాక్ కూడా బాగా తగ్గడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే తేజస్ నెట్వర్క్ అయితే ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మిగతా జ్యువెలరీ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం తగ్గడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి జ్యువెలరీ స్టాక్స్ కూడా కొంచెం ఈ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి టారిఫ్ ఇష్యూస్ జ్యువెలరీ స్టాక్స్ కూడా ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేశారు. రవి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఈ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఎంసీఎక్స్ కూడా ఎస్జేఎస్ ఈ మధ్యకాలంలో బాగానే పెరిగిన తర్వాత హై లెవెల్లో పెద్దగా ఏం కరెక్షన్ రాలేదు. 1200 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఎస్జేఎస్. సో ఎస్జేఎస్ నా ఉద్దేశం అయితే మొన్న ఈ మధ్యకాలంలో ఎల్కేపీ రీసెర్చ్ కూడా ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. 1400 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో నేను కూడా ఎస్జేఎస్ బెడ్బీ కొంచెం హై లెవెల్లో కాకుండా, ఎందుకంటే లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 400 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు 3 రెట్లు పెరిగింది కాబట్టి కొంచెం బెడ్బీ డిప్లో కన్సిడర్ చేయొచ్చు. ఎంసీఎక్స్ అడిగేస్తాను. ఓకే, ఎంసీఎక్స్ కూడా చూస్తే కనుక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కూడా ఈ మధ్య కాలంలో ఈ స్టాక్లో కూడా కొంచెం వాల్యూమ్స్ బాగా ఉండడంతో ఈ లాస్ట్ 6 monthsగా పెరిగింది. ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 10% వరకు పెరిగి ఎంసీఎక్స్ టాప్ గెయినర్గా ఉండడము, అలాగే కొంచెం అటెన్షన్ గ్రాప్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఎంసీఎక్స్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే స్టాక్ కూడా చూస్తే కనుక 60 times వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగారు. పరాగ్ మిల్క్ లిమిటెడ్ సార్. ఓకే, మీ డౌట్ ఏంటి సార్ అందులో? పరాగ్ మిల్క్ 1000 shares 235 కొన్నాం సార్. ఓకే, 235 కొన్నాం, అది ఉంచుకోవచ్చా అమ్మేయచ్చా, దాని పరిస్థితి ఏంటి సార్? బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు, ఎందుకంటే ఈ మధ్య ఒకసారి పరాగ్ చూస్తే కనుక 140 రూపాయల నుంచి 220 రూపాయలు న్యూ హైకి వెళ్ళిన తర్వాత కొంచెము ఈ స్టాక్ కొంచెం హై లెవెల్లో వాల్యూమ్స్ పెరగటము, అందరు చాలా మంది కొంచెం లేట్ ఎంట్రీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ పరాగ్ మిల్క్ ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ కూడా కొంచెం ప్రస్తుతం పెరిగిన తర్వాత కూడా చీప్ లెవెల్లో ఉంది. లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక 50 కోట్ల నుంచి 119 కోట్ల వరకు లాభాలు కూడా క్రమేయంగా పెరిగింది. సో ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక బాగానే ఉంది కాబట్టి పరాగ్ మిల్క్ హోల్డ్ చేయొచ్చు. అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ మధ్య కొంచెం స్వల్పంగా కొన్నారు, 8.4 నుంచి 9.2% వరకు తమ స్టేక్ని కూడా పెంచుకున్నారు కాబట్టి పరాగ్ మిల్క్ మీరు హోల్డ్ చేయొచ్చు, కాకపోతే మీరు హై రేట్లో తీసుకున్నారు. సార్, నెక్స్ట్ కాలర్ రవి ఖమ్మం నుంచి కాల్ చేశారు. రవి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ యథార్థ హాస్పిటల్ హెల్త్ కేర్ గ్లోబల్ ఈ రేట్లో తీసుకోవచ్చా సార్? యథార్థ హాస్పిటల్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక 11% వరకు పెరిగి న్యూ హైకి వెళ్ళటం చూసాము. సో అందువల్ల మనకి యథార్థ హాస్పిటల్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం చాలా మంది అడుగుతున్నారు. సో బట్ యథార్థ హాస్పిటల్ చూస్తే కనుక ఫండమెంటల్గా బాగున్నప్పటికీ ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు, కొంచెం హై రేట్లో ఉంది కాబట్టి. అలాగే హెల్త్ కేర్ గ్లోబల్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో హెల్త్ కేర్ గ్లోబల్ కూడా నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ 3 రోజుల్లో చూస్తే కనుక ఇంచుమించు 11% వరకు పెరిగింది. లాస్ట్ 1 monthగా మార్కెట్ పడినప్పటికీ హెల్త్ కేర్ గ్లోబల్ ఆల్మోస్ట్ 530 నుంచి 700 రూపీస్ వరకు భారీగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు హెల్త్ కేర్. రైట్ సుందరరాజు. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? సుందరరాజు గారు ఉన్నారు, అడగండి. నా దగ్గర బిఎస్సి 2900 ఉందండి, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 1700 ఉంది. ఓకే, రెండు ఏం చేయాలి కొంచెం? సుందరరాజు. ఓకే, ఫస్ట్ మీరు 2 స్టాక్స్ కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రెండోది మీరు అడిగింది స్టాక్ ఏమో ఐఎఫ్బి ఇండస్ట్రీస్. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కూడా నా ఉద్దేశం అయితే వీక్గా కనిపిస్తుంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక పెద్ద మూమెంట్ ఏం లేదు, ఆల్మోస్ట్ 2000 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు తగ్గడం చూసాము. లాస్ట్ 2 quarters రిజల్ట్స్ కూడా అంత బాగా లేకపోవడంతో ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కూడా తగ్గింది. సో ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. స్టాక్ కూడా కొంచెం ఆల్మోస్ట్ 50 times వీళ్ళు వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐఎఫ్బి ఇండస్ట్రీస్ మనకు తెలిసింది హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. సో ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు, పెద్ద కంపెనీ కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాజు గారు. ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించారు, అలాగే కాలర్స్ వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఏబిఎన్